హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 59. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆయుష్ అలా పాపని ఎత్తుకుని హాస్పిటల్ నుండి వెళ్ళిపోయాక ఆ రోజే మోహిత్ విక్రమ్ బలవంతం మీద మనసు చంపుకొని ఈవినింగ్కి రంగు మారుతున్న అషికా మొహాన్ని కన్నీళ్లతో చూస్తూ దియాని ఎత్తుకుని వెళ్ళకూడదు అని సంధ్యా దిలీప్ ఎంత చెప్పినా వినకుండా పాపని ఎత్తుకొని అషిక దహన సంస్కారాలు పూర్తి చేస్తాడు. అందరం కలిసి ఇక్కడే ఉందాం, ఆ ఫ్లాట్లో ఒక్కడవే ఉంటే ఆశీ జ్ఞాపకాలతో బాధపడుతూ ఉంటావు, పైగా పాప కూడా ఉంది, నీకు పాపను చూసుకోవడం కష్టమవుతుంది అని సంధ్యా దిలీప్ చెప్తున్నా నాకు అందులోనే ఆశీతో చాలా జ్ఞాపకాలున్నాయి. ఆ ఫ్లాట్ను వదిలి నేను ఎక్కడికి రాను. ఇక ఈ రోజు నుండి పాపకి అమ్మైనా నానైనా రెండూ నేనే, తనని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని ఆ రోజుకి మోహిత్ బలవంతం మీద అక్కడే ఉండి నెక్స్ట్ డే తన ఫ్లాట్కి ప్రణవితో వెళ్ళిపోతాడు. పాపను చూసుకోవడానికి ఇద్దరు కేర్ టేకర్స్ను అపాయింట్ చేసి పాపకి కావాల్సిన థింగ్స్ అన్ని విక్రమ్తో తెప్పించి తను అషిక జ్ఞాపకాలతోనే గడిపేసేవాడు. ఓన్లీ ఎగ్జామ్స్ టైంలో మాత్రమే కాలేజ్కి వెళ్తూ మిగిలిన టైంలో పాపని చూసుకుంటూ ఉన్న ఆయుష్కి మోహిత్ ద్వారా మెల్లగా రాగిని నిషాన్ జరిగింది తెలుసుకొని వెంటనే లండన్కి వస్తారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత చూస్తున్న ఆయుష్ని చూసి రాగిని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడు కుర్రాడిలా కనిపించిన తన కొడుకు ఇప్పుడు దృఢంగా కండలు తిరిగిన శరీరంతో తీరైన మీసకట్టుతో కనిపిస్తున్న తన మొహంలో కనిపిస్తూ ఉన్న బాధని చూసి రాగినికి మనసంతా బాధగా మారుతుంది. దియాను ఆడిస్తూ ఉన్న ఆయుష్ బావా అన్న మోహిత్ పిలుపుకి డోర్ వైపు చూసి అక్కడ కనిపించిన అమ్మా తమ్ముడిని చూసి లోపలికి వెళ్ళిపోతూ ఉన్న ఆయుష్ ముందు నిల్చుకొని, ఇంకా ఎందుకురా మా నుండి దూరంగా వెళ్ళిపోవాలని చూస్తున్నావు? ఇప్పటి వరకు నాకు వేసిన శిక్ష చాలు, ఇక నుండి నీకు దూరంగా మేము ఉండలేము, ఆ విషయం మీ డాడ్కి కూడా అర్థమైంది అంటూ మనవరాన్ని ఎత్తుకొని ముద్దు పెడుతూ, ఇంత జరిగితే మాకు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా? అంత కాని వాళ్ళం అయిపోయామా అని బాధగా అడుగుతుంది. నన్ను వద్దు అనుకున్న వాళ్ళతో నేను నా భార్య చనిపోయింది అన్న విషయం ఎందుకు చెప్పాలి మామ్? నన్ను వద్దు అనుకుంది మీరు. ఈ 2 ఇయర్స్గా రాని మీరు నా భార్య చనిపోగానే ఎందుకొచ్చారో నేను ఊహించగలను. నాకు ప్రణవికి మ్యారేజ్ చెయ్యాలన్న ఆలోచన ఉంటే చంపేసుకో, ఎందుకంటే అది జరగని పని. ఎప్పటికీ నా భార్యగా అషి మాత్రమే ఉంటుంది. అది కాదు కన్నా, అప్పుడంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం మమ్మల్ని కూడా వద్దు అనుకుని వెళ్ళిపోయావు. ఇప్పుడు తను కూడా లేదు. ఎన్నాళ్ళని నువ్వు ఇలా ఒంటరిగా ఉంటావు చెప్పు? నీకంటూ ఒక తోడు కావాలి. నీ గురించి కాకపోయినా ఇదిగో ఈ పసిపాప మొహం చూసైనా ఈ పెళ్లికి ఒప్పుకో. నీకు భార్య అవసరం లేకపోయినా పాపకి ఈ వయసులో తల్లి అవసరం చాలా ఉంది. పాపను నువ్వు ఎంత బాగా చూసుకున్నా తల్లిగా చేయాల్సిన పనులు కొన్ని నువ్వు చేయలేవు. బయట వాళ్ళైతే పాపను సరిగ్గా చూసుకోరు, అదే మన ప్రణవి అయితే పాపను సొంత కూతురులా చూసుకుంటుంది. స్టాప్ ఇట్ మామ్ అంటూ రాగిని దగ్గర నుంచి పాపని లాక్కొని, నా పాపను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నాకు నా పాపకి నేను అంతే. మీకు నేను కావాలి అనుకుంటే ఇంకోసారి ఈ టాపిక్ తీసుకురాకు అని కోపంగా చెప్పి, అంతగా పెళ్లి చేయాలనుకుంటే ప్రణవికి మ్యారేజ్ చేయండి, అంతేగాని నాతో ముడిపెట్టకు, నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది అని చెప్పి డోర్ లాక్ చేసుకుంటాడు. ఎన్నిసార్లు అడిగిన ఆయుష్ అదే ఆన్సర్ ఇవ్వడంతో ఇక రాగిని వాళ్ళు కూడా అడగడం మానేస్తారు. రాగిని నిషాన్ అప్పుడప్పుడు వెళ్ళి ఆయుష్తో టైం స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇండియా వచ్చేయమని అడిగినా ఆశీ జ్ఞాపకాలను వదిలి రానని ఆయుష్ చెప్పడంతో ఇంకేమీ అనలేక సైలెంట్ అయిపోయారు. కొన్ని రోజులకి కృష్ణదేవ్ సూర్యదేవ్ కూడా వచ్చి పాపను చూడ్డానికి వచ్చిన ఆయుష్ కృష్ణదేవ్తో మాట్లాడిన ఆశను అన్న మాటలు గుర్తొచ్చి సూర్యదేవ్తో మాట్లాడేవాడు కాదు. అలా వీళ్ళు వెళ్ళేవాళ్ళు తప్ప ఆయుష్ ఎప్పుడు ఇండియాకి రాలేదు. వీళ్ళల్లో ఎవరు కూడా అషికా పిక్స్ చూడకపోవడంతో అషిక ఎలా ఉంటుందో వీళ్ళల్లో ఎవరికీ తెలియదు. అషికాను వీళ్ళు నిషాన్ ఎంగేజ్మెంట్ అయ్యాక ఆయుష్ని ఇప్పుడైనా వదిన ఎలా ఉంటుందో చూపించు అని నిషాన్ అడగడంతో ఆయుష్కి ఇష్టం లేకపోయిన తమ్ముడి కోసం చూపించడం, ఇద్దరూ ఒకేలా ఉండడం చూసి వీళ్ళు షాక్ అవుతారే తప్ప ఆశీ గురించి ఆయుష్తో డిస్కస్ చెయ్యరు. ఆ తర్వాత అషికాకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన సర్జన్ దియాను హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లడంతో అక్కడ ఆయుష్ని చూసి నార్మల్గా మాట్లాడుతూ ఒకేలా ఉన్న వాళ్ళ గురించి చెప్పడంతో ఆయుష్ అప్పటి నుండి ఆశీ గురించి వెతుకుతూ ఉంటాడు. కానీ ఆశీ తనకు ఎక్కడా కనిపించదు. నిషాన్ మ్యారేజ్ ఇంకో 2 వీక్స్లో ఉంది అనగా కృష్ణదేవ్ ద్వారా ఆశీ గురించి తెలిసి ఫస్ట్ టైం కూతురుతో పాటు ఇండియాలో అడుగు పెడతాడు. దూరం నుండి కృష్ణదేవ్ ద్వారా ఆశీ గురించి తెలుసుకొని తనను అబ్జర్వ్ చేస్తున్న ఆయుష్కి తనలో అషిక కనిపించడం, తను దగ్గరగా ఉంటే తన హార్ట్ బీట్ రైజ్ అవ్వడం గమనించి ఆశీను మిస్ అవ్వకూడదు అని బలంగా కోరుకుంటాడు.
ఇది తనకు ఆ దేవుడు తన బాధ చూడలేక ఆశీ రూపంలో పంపించాడు అని నమ్మి మహల్లో అందరికీ తన నిర్ణయం చెప్పగానే ఆయుష్ నుండి ఇటువంటి డెసిషన్ ఊహించని అందరూ షాక్ అవుతారు. ముందు తండ్రి కొడుక్కి పెద్ద యుద్ధమే జరుగుతుంది. తమ్ముడితో ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ అడుగుతున్న సూర్యదేవ్ మాటలకు అంతే కోపంగా, తను నా ఆశిక, ఇలా ఆశీ రూపంలో మళ్ళీ నాకు కనిపించింది. తనని నేను మిస్ చేసుకోను, ఎవరు ఏమనుకున్నా సరే, ఐ డోంట్ మిస్, తను నాది అని కోపంగా చెప్పి నిషాన్ నిర్ణయం కోసం చూస్తాడు. అప్పటి వరకు నిషాన్ ఆషికి ఆయుష్ గురించి నెగిటివ్గా చెప్తూ ఉండేవాడు. ఎక్కడ ఆయుష్ తన భార్యలాగే ఉన్న ఆషికు దగ్గరవుతాడో అన్న భయంతో ఇప్పుడు అదే నిజం అవ్వడంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉండిపోయాడు. ఒకవైపు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, మరోవైపు తనకి జీవితాన్ని అందించిన అన్నయ్య, ఆఖరికి ఆయుష్ రుణం తీర్చుకోవాలి అన్న ఆయుష్ ఇన్ని సంవత్సరాలుగా పడ్డ నరకాన్ని చూస్తూ భారంగా శ్వాస పీలుస్తూ తను నీదే అన్నయ్య అని చెప్పి బాధగా రూంలోకి వెళ్ళిపోతాడు. అది విన్న ఆయుష్ మొహంలో గర్వపు నవ్వు వస్తే చిన్న కొడుకును ఓదార్చడానికి రూంలోకి వెళ్తారు రాగిణి, సూర్యదేవ్. అలా ఆయుష్ ప్లాన్ ప్రకారమే పెళ్లి ముహూర్తం వరకు నిషానే పెళ్లి కొడుకు అని అందరికీ నమ్మించి ఆఖరి క్షణంలో ఆయుష్ మండపంలో బంధువులందరి సమక్షంలో ఆశీను బలవంతంగా మ్యారేజ్ చేసుకొని ఈ మహల్కి తీసుకుని వస్తాడు. ఇది ఆశి జరిగింది అని మోహిత్ చెప్పడం ముగించి ఆశి వైపు చూస్తాడు. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆశికి బాగా తెలుసు. నిషాన్ దూరమయ్యాక తను ఎంత మానసిక శోభకు గురయ్యిందో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో. మరోవైపు ఆయుష్ తనని సొంతం చేసుకున్నాడు అనే భ్రమలో మరింత కృంగిపోయింది. మనిషి దూరం అయినందుకే తనకు ఇంత బాధ అనిపిస్తే శాశ్వతంగా దూరమైనందుకు ఆయుష్ ఎంత బాధ అనుభవించుంటాడో తలుచుకుంటేనే ఆశి కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. అషిక అంటే ఎంత ప్రేమ లేకపోతే తను చనిపోయిన 5 years అవుతున్నా ఇంకా తన జ్ఞాపకాలతోనే బ్రతికేస్తూ ఉన్న ఆయుష్ని చూసి, మీరు నా లైఫ్లోకి బలవంతంగా వచ్చారు అన్న కోపం ఉన్నా ఈ క్షణం నాకు ఆ కోపం గుర్తు రావడం లేదా ఆయుష్ గారు? మీరు అషిక అక్కను ఎంత ప్రేమించారో వింటుంటే నాకే మనసంతా బాధగా ఉంది. ఇక మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అని మెల్లగా ఆయుష్ వైపు నడుస్తూ అషిక ఫోటో వైపు కన్నీళ్లతో చూస్తూ ఉన్న ఆయుష్ భుజం మీద చేయి వేయగానే ఆయుష్ ఆశీ వైపు కన్నీళ్లతో చూస్తూ తనని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకొని కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తాడు. వాళ్ళని అలా చూసిన వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలని విక్రమ్, మోహిత్ ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతే నిషాన్ ఆశీ వైపు కన్నీళ్లతో చూస్తూ, నీ ప్రేమ నేనే అయినా నీ గమ్యం అన్నయ్య ఆశి, అందుకే ఆ దేవుడు నిన్ను అన్నయ్యతో ముడిపెట్టాడు. నేను చేసిన తప్పు నీ దగ్గర అన్నయ్య గురించి తప్పుగా చెప్పడం. ఇప్పటికైనా మీ మధ్య అపార్థాలు తొలగిపోయి మీరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నా అంటూ బరువెక్కిన హృదయంతో ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. నాకే ఎందుకు ఇలా జరగాల ఆశి? తనని ఎంతగా ప్రేమించానో తెలుసా? తన కోసం అందరినీ వదిలి వెళ్ళాను, అలాంటిది నన్ను వదిలి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయింది అని చిన్నపిల్లల్లా ఏడుస్తూ ఉన్న ఆయుష్ వీపు నిమురుతూ, మీకు అక్కతో అక్కడి వరకే రాసుంది ఆయుష్ గారు, ప్లీజ్ కంట్రోల్ అంటూ ఆయుష్ని ఓదారుస్తూ ఉన్న ఆశీను వీళ్ళకి దూరంగా నిల్చుకొని కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది అషిక ఆత్మ. ఇన్నాళ్ళుగా ఆయుష్ బాధని చూస్తూ తను సంతోషంగా ఉన్నాకే పైకి వెళ్ళాలి అని అనుక్షణం ఆయుష్ వెంటే ఉంటూ ఆయుష్ను దియాను జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయుష్ అషీలను ఎలా అయినా కలిపి తను స్వర్గానికి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని బాధపడుతూ ఉన్న ఆయుష్ని కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది మన అషిక ఆత్మ. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.